మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన కుమారుని ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరి వచ్చిన ప్రియులు పరిశుద్ధ కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెల్లించబద్ధమై ఉన్నాం. మనకు తెలుసు, ఆరాధన అయినా కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలను గ్రహింపుకు వచ్చేలా మన మనసులో వాటిని రాసుకోవడానికి, ముఖ్యంగా నేర్చుకున్నటువంటి వాటిని మరలా మన దైనందిన జీవితంలో వాటిని అనుసరించి ఆ ప్రకారంగా ప్రవర్తించడానికి ఇష్టపడి మరి మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దినాన్ని బట్టి తండ్రి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు కూడా మనం ఆలోచన చేయబడేటువంటి అంశము క్రీస్తు కార్యాలలో కొదువుగా ఉన్నావా, కొదువు లేక ఉన్నావా? క్రీస్తు కార్యాలు అనగానే మనకు తెలుసు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, క్రీస్తు కార్యములను ఎవరు చూడలేదు, లేకపోతే పట్టించుకోవట్లేదు. అయితే ఇక్కడ కొదువ అనేటటువంటి పదం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొదువ అంటే చేయాల్సినటివి చేయకుండా నిలిపివేయడం, లేకపోతే మిగిలి ఉండేటటువంటి కార్యక్రమంలో ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉండడం. 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు 60,000 వెనక్కి ఇచ్చేసామంటే ఇక కొదువుగా ఉన్నది ఎంత అంటే 40,000. అలాగనమాట. కొదువ అంటే మిగిలినటువంటి కార్యక్రమాలు. కొదువు లేక ఉండడం అంటే పూర్తిగా వాటిని జరిగించేటటువంటి కార్యక్రమాలు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో పౌలు గారు యేసుక్రీస్తుల వారిని ఉద్దేశించి రాస్తున్నటువంటి ఒక మాట మనకి జ్ఞాపకం వస్తుంది. ఈ సమయంలో 1వ అధ్యాయం కొలస్సీలకు రాసిన రైట్. ఇప్పుడు అంటే ఈ పత్రిక రాసేటప్పటికి ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషించుచు. శ్రమల యందు సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా? ఈ కర్మ నాకు ఎందుకు, అసలు ఇది అవసరమా అన్నట్టుగా ఉంటుంది. కానీ పౌలు గారు చెప్తున్నారు, నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు అన్నాడు. శ్రమల యందు ఇప్పుడు పౌలు గారికి ఏం కలుగుతుందంట? సంతోషం వస్తుంది. అదే మనకు శ్రమలు వస్తే దుఃఖం, నాకే దుఃఖాన్ని కలగజేయాలా దేవుడు, లోకంలో ఎంతమంది ఉండగా నాకు మాత్రమే కలగజేయాలా అనేటటువంటి ఆలోచనతో దేవుని మీద నిందలు మోపుతాం. రైట్. ఇక్కడ శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు అన్నాడు. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో, అంటే యేసు ప్రభుల వారు దేని కొరకు ఆయన పాటు పడినట్లుగా మనకి ఇక్కడ ఉంది. ఆయన అంటే సంఘము కొరకు అన్నాడు. సంఘము కొరకు. సంఘం అంటే మనకు తెలుసు, సంఘం అంటే 4 గోడలు కాదు. సంఘం అంటే మనం లోకంలో నుండి క్రీస్తులోనికి పిలువబడినటువంటి వారు, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినటువంటి వారు, సాతాను యొక్క అధికారంలో నుంచి దేవుని యొక్క ఆధిపత్యంలోనికి పిలువబడినటువంటి వారు అని అర్థం. అలాంటి వారి కొరకు యేసుక్రీస్తుల వారు సంఘమున ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు దేని కొరకు పాటలు పడ్డాడంట? ఆయన సంఘము కొరకు. సంఘము కొరకు ఎలా పాటుపడ్డాడు? సంఘము కొరకు నిజంగా క్రీస్తు పడినటువంటి పాటలు ఏదైతే ఉన్నాయో అవి మిగిలినటువంటివి నా శరీరంలో నేను పొందడానికి నేను వాటిని నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను అన్నాడు. నిజానికి యేసుక్రీస్తుల వారి యొక్క పడిన పాటలను గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక సంఘం కొరకు
సంఘం అనేటటువంటి శరీరం కొరకు క్రీస్తు పడినటువంటి పాట్లు ఎలాగుంటాయో మనకు తెలుసు. శిలువ మీద ప్రాణం పోయేంతగా ఏం చేశాడని అంటే తన చావును అనుభవించాడు, ప్రాణం పోయేంతగా. మనకు తెలుసు కదా, ఈ మధ్యకాలాల్లో ఉరి శిక్షలు, మన ఇండియాకి సంబంధించి ఉరి శిక్ష అనేటటువంటిది పెద్ద శిక్ష. కొన్ని దేశాల్లో కరెంటు కుర్చీలో కూర్చోబెట్టి కరెంట్ ఇచ్చేస్తారు, వెంటనే చచ్చిపోతారు వాడు. కొన్ని దేశాల్లో తలకు ముసుగేసేసి గన్తో ఫైర్ చేస్తారు, వెంటనే చచ్చిపోతారు. కానీ యేసుక్రీస్తుల వారికి విధించినటువంటి శిక్ష దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి శిలువ కార్యక్రమానికి ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి ప్రాణం పోయేదానికి ఎంత టైం పట్టింది? మధ్యాహ్నం 3 గంటలు పట్టింది. 3 గంటల సేపు, అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అని అంటే ఒక్కసారిగా పోయింది ఆ ప్రాణం. ఉరి వేసినటువంటి వాళ్ళకేమో ఒక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాల్లో 20 నిమిషాలు ఏలాడి తీయాలంట ఆ ఉరి. మొన్న 9 మందికి ఉరి శిక్ష వేశారు కదా, 2 సార్లు ఉరి తీయమని చెప్పారు వాళ్ళు. మొదటిసారిగా చచ్చిపోతాడు, అది వేరే సంగతి. ఒకవేళ బతికితే 20 నిమిషాలు అలాగే ఉండిచ్చిన తర్వాతనే మళ్ళీ తీస్తారు. మళ్ళీ ఉరేయాలనా? చచ్చిపోయినట్టుకు మళ్ళీ ఉరేయాల్సినటువంటి అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే శ్రమ పొందడం అనేటటువంటిది నిజంగా ఇక్కడ యేసుక్రీస్తుల వారు పడినటువంటి పాటలు, సంఘమును ఆయన శరీరము కొరకు ఆయన పడినటువంటి పాటలు. నిజంగా కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆ శిక్షలు మనకు తెలుసు. తల కూడా శిరచ్ఛేదనం చేసేస్తారు. మనకి బైబిల్లో కూడా శిరచ్ఛేదనం చేసేసినారు కదా. అంటే శిక్ష, 1 నిమిషంలో మనిషి మరణిస్తాడనేటటువంటి శిక్షలు నేడు అమలవుతూ ఉన్నాయి. తుపాకీతో కాల్చినప్పుడు, అలా కాల్చినప్పుడు కూడా చాలా త్వరగానే చనిపోతాడు మనుషుడు. కరెంటు పెట్టి కుర్చీలో పెట్టినా కూడా చాలా త్వరగా మరణించేస్తాడు. ఉరి శిక్ష వేసినా కూడా చాలా త్వరగానే మనుషుడు మరణిస్తాడు. కానీ యేసు ప్రభుల వారికి ఏంటండి సిలువేయడం? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ శిక్ష అలాంటిది. పోనీ అలాగని ఒకసారిగా వేశారంటే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ వీధులు మొత్తం ఆ సిలువను మోసేటటువంటి వాడిని కొడుతూ, ఆ కొట్టేటటువంటి కొరడాలకు కూడా చివరిలో ఎలాగ ఉంటాయంటే ఓ కొంకిల్లాగా ఉంటాయి అన్న సంగతి మనకు తెలుసు. అందుకని శరీరం దున్నబడిన అనేటటువంటి పదం రాస్తాను. అంటే దీన్ని బట్టి ఒకే ఒకసారి మరణం వస్తుందేమో, కానీ కొన్ని వేసేటటువంటి శిక్షల్లో కానీ సిలువ మరణం అనేటటువంటి వాటికి భిన్నమైనటువంటిది అన్న సంగతి మనకు బాగా తెలుసు. నిజంగా యేసుక్రీస్తుల వారి యొక్క శ్రమలు, ఆయన సంఘము కొరకు అన్న పదం ఇక్కడ వాడుతున్నాడు. అంటే సంఘం అని అంటే ఇక్కడ మనము అన్న సంగతి మనకు తెలుసు. సంఘం అని అంటే 4 గోడలు కాదు, లోకంలో నుండి ప్రభువులోనికి పిలువబడినటువంటి వారు అని. నిజంగా మనం ఆలోచన చేస్తే నేరం చేసి అనుభవించినటువంటి బాధలు కాదు యేసుక్రీస్తుల వారు శిలువ యాగంలో పడినటువంటి కష్టాలు. ఏదో నేరం చేసి, మనకు తెలుసు కదా, పక్కన ఉన్నటువంటి ఆ దొంగలలో వాళ్ళు మాట్లాడుకుంటారు, ఒరే మనకైతే ఇది న్యాయమే అన్న పదాన్ని వాడతారు అక్కడ. ఎందుకంటే మనం నేరం చేశాము, ఆ నేరానికి సంబంధించినటువంటి ఆ శిక్ష ఇది మనకి న్యాయమే, కానీ ఈయన ఏ నేరం చేశాడని ఈయనకి ఈ శిక్ష అని దొంగలు కూడా మాట్లాడుకోవడంలో యేసు ప్రభుల వారి యొక్క ఆ శిలువయాగానికి సంబంధించినటువంటి ఘట్టంలో ఏ నేరము చేయలేదు అన్న సంగతి మనకు అర్థమైంది. కాబట్టి ఆ పాటలలో కొదువైనటువంటి వాటివి నిజంగా ఏమైనా ఉన్నాయా అని అంటే యేసుక్రీస్తుల వారి విషయానికి వస్తే, యేసుక్రీస్తుల వారు పడినటువంటి కొదువ క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు అన్నాడు. నిజంగా సంఘము కొరకు యేసుక్రీస్తుల వారు ఏమన్నా కొదువు ఉంచిపోయాడా? దేవుడు అప్పగించినటువంటి పనుల్లో ఏదైనా కొదువు ఉంచేసి మిగిలినటువంటి వాటిని పౌలు అనేటటువంటి ఆయన చేస్తాడని పౌలుకు రాసిచ్చేసి వచ్చేసినాడా? ఆస్తి అయితే తీసుకుంటారు, కానీ శ్రమల్లో మావాడు నేను చేసినటువంటి అప్పు మావాడు తీరుస్తాడని ఎవరైనా లెటర్లు లేకపోతే వీలునామా రాసేసి పోతారా? అట్లే ఉండదు. నేను పడినటువంటి పాటలలో కొదువైనటువంటి వాటిని పౌలు గారు అనేటటువంటి ఆయన అనుభవిస్తాడు అన్న పదం ఏమన్నా యేసుక్రీస్తుల వారు చెప్పారా తాను బతుకున్నప్పుడు అని అంటే? అసలు యేసుక్రీస్తుల వారు పౌలు ఎక్కడ భౌతికంగా వాళ్ళు తారసపడినటువంటి దాఖలాలు మనకు లేవు. అయితే యేసుక్రీస్తుల వారే చెప్తున్నటువంటి మాట మనకు తెలుసు. భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడో, వచ్చినటువంటి పనిని గురించి తాను ఒక నివేదికను తండ్రి అయినటువంటి దేవునికి సమర్పిస్తూ చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 17:4 మనం చదువుకుంటే, ఆ చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి మాట ఏంటంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అన్న పని ఉందా?
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి అదిగో నేను సంపూర్ణముగా నెరవేర్చి అన్నాడా, కొదువు పెట్టాను అన్నాడా? కొదువు లేదు, కొదువు పెట్టలేదు, బ్యాలెన్స్ ఏమి లేదు. చాలామంది చూడండి, అప్పులు చేసేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటే అలా చచ్చిపోకూడదు అనేటటువంటిది వాళ్ళ సిద్ధాంతాలకు అది వ్యతిరేకమాట. అప్పు చేసినటువంటి వాడు అప్పు తీర్చి చచ్చిపోవాలి. ఎవరికి రుణస్తులుగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ బ్రతికిన రోజులు అప్పు ఇచ్చినటువంటి వాడిని వాళ్ళ కుటుంబాలను ఏం చేస్తుంటారంటే తిట్టుకుంటూ ఉంటారు. మా దగ్గర ఇంత అప్పు చేసేసి అన్యాయంగా ప్రాణం తీసుకున్నాడు, మాకు అన్యాయం చేశాడు అనేటటువంటి మాటలు మాట్లాడతారు. అందుకని సాధ్యమైనంత వరకు అప్పు చేసినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు. కారణం ఏంటంటే ఆ రుణం ఎప్పటికీ అలాగనే ఉండిపోతుంది, అది తరతరాలు మమ్మల్ని వెంబడిస్తుంది అనేటటువంటి నానుడి వారిలో ఉంటుంది. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు అన్నారు, నా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను అసంపూర్ణముగా కాదంట, సంపూర్ణముగా నెరవేర్చి అదిగో భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అన్నాడు. అంటే నిజంగా యేసుక్రీస్తుల వారు చేయవలసినటువంటి పనులు ఏమైనా ఆపేశాడా అంటే, దీన్ని బట్టి యేసుక్రీస్తుల వారు చేయవలసిన పనులు ఏవి కూడా ఆయన ఆపకుండా, అంటే కొదువ లేకుండా సంపూర్ణంగా వాటిని నెరవేర్చి తండ్రిని మహిమపరిచి భూమి మీద నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయినాడు అన్న సంగతి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఒక చిన్న మాట కూడా మరిచిపోయినటువంటి స్థితిలో కూడా ఇదిగో నేను దప్పిక కొనుచున్నాను అనేటటువంటి మాటను కూడా మాట్లాడతాడు ఆయన. అంటే ఆ మాట కూడా నేను పలికి ధర్మశాస్త్రంలో ఏదైతే నా గురించి రాయబడిందో వాటన్నిటిని నెరవేర్చి నేను చనిపోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఆయన దాహం వేసి అలా అడగలేదంట. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నాను అనేటటువంటి పదాన్ని వాడినాడు. అంటే దేవుడు రాయించినటువంటి స్క్రిప్ట్లో ఏది మిస్ కాకుండా తన జీవితంలో వాటిని సంపూర్ణంగా నెరవేర్చాడా అంటే సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ నెరవేర్పు జరిగిందా అని అంటే ఆ మాట కూడా నేను దాహం వేస్తున్నా, నేను దప్పిక కొనుచున్నాను అనేటటువంటి మాట కూడా లేఖనముల ప్రకారం ఆయన అడగాలి కాబట్టి అడిగాడు. అంటే ఆ విషయంలో కూడా యేసుక్రీస్తుల వారు సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించాడా అంటే జరిగించాడు. కాబట్టి అందుకే ఆయన చేసినటువంటి ప్రతి పనిని గురించి ఆయన నివేదిక ఇస్తూ, నీవు నాకు అప్పగించినటువంటి పని ఏది కొదువు లేకుండా నేనేం చేశాను, నేను వాటిని నెరవేర్చాను, భూమి మీద నిన్ను మహింపరిచాను అని అన్నాడు. అయితే ఇక్కడ కొదువ అనేటటువంటి మాటలు పౌలు ఎందుకు మాట్లాడుతున్నాడు? అందుకని మళ్ళీ ఒకసారి మనం ఆలోచించగలిగితే, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అన్నాడు పౌలు గారు. అంటే యేసు ప్రభుల వారు ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? ఉంటే వాటిని నేను నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నానని. నిజానికి యేసు ప్రభుల వారు ఆయనకు అప్పగించినటువంటి పనిని ఎక్కడ కొదువు లేకుండా ఏం చేశాడు? సంపూర్ణం చేశాడు. మరి పౌలు గారు ఇంకా ఆయన మిగిలించినటువంటివి నా జీవితంలో నేను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నిజంగా ఇక్కడ కొదువు కలిగి ఉండడం అంటే ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పడం, లేకపోతే ఇంకా మిగిల్చినటువంటివి చెయ్యాలనడం, ఇంకా చెప్పాలంటే సంపూర్ణముగా కాకుండా ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయనేటటువంటి మాట ఈ కొదువు అనేటటువంటి మాటలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొదువైనటువంటి పాటలు అన్నాడంటే ఎవరి కొరకు కొదువైనటువంటి పాటలు? యేసుక్రీస్తుల వారి విషయం అయితే మనం ఆలోచన చేస్తే, శిలువ యాగానికి ముందుగా తండ్రి అయినటువంటి దేవుడు ఏ కార్యక్రమాలు అయితే తనకు అప్పగించాడో ఆ కార్యక్రమాలన్నిటి విషయంలో యేసు ప్రభుల వారు ఎక్కడ కొదువ పెట్టలేదు. అంటే మిగిల్చిపోలేదు. ఇంకా చెప్పాలంటే సంపూర్ణము కాకుండా ఆయన పోలేదు, ఇంకా చేయవలసినటువంటివి వదిలేసి పోలేదు. కాబట్టి వాటిని సంపూర్ణంగా నెరవేర్చాడా అని అంటే నెరవేర్చినాడు. కాబట్టి ఇక్కడ కొదువైనటువంటి పాటలు అన్నాడంటే దేని కొరకు కొదువైనటువంటి పాటలు అన్నాడు? సంఘము అను ఆయన శరీరము కొరకు అన్నాడు. ఇంతకు ఏం కొదువు చేసినాడు ఇక్కడ అని అంటే పౌలు అన్నాడు, క్రీస్తుకు సంఘమునకు
పౌలు అన్నాడు క్రీస్తు సంఘమునకు కొదువైనటువంటి పాటలు అన్నాడు. నిజంగా అప్పుడప్పుడు మనం కూడా మనం చేసేటటువంటి పనుల్లో కొన్నిటిని అలాగ వదిలేస్తూ ఉంటాం. మీరు చూసారా లేదు, ఈ బిల్డింగ్ ఈ గోడకు అవతల పక్క పూత పని చేయలేదు అంటే బిల్డింగ్ అంతా ఎటు చూసినా బాగా కనిపిస్తుంది, కానీ ఆ చిన్న పని చేయకపోవడం వల్ల ఇది సంపూర్ణంగా చేసామని అంటే సంపూర్ణంగా చేసినటువంటి దాఖలేవి కనపడవు. బాగా బాగా కట్టేసాము ఇల్లు, సున్నం వేయకుండా వదిలేసామనుకో, ఇప్పుడు సంపూర్ణంగా ఉన్నట్ట అసంపూర్ణంగా ఉన్నట్ట? ఇల్లంతా కట్టేసి పెయింట్ ఓపెనింగ్ అయిన తర్వాత వేసుకుందాంలే అని అన్నాం అనుకో, సో ఇప్పుడు సంపూర్ణంగా జరిగించినట్ట కార్యక్రమం అంటే కాదు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ఇక్కడ సంఘానికి కూడా వాటిలో కొదువైనటువంటివి నేను చెయ్యాలి అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు పౌలు గారు. సంఘానికి కొదువైనటువంటి, అందుకే పౌలు మాత్రమే కాదు మనం కూడా చాలా సంగతులు అంటే సంఘమునకు కొదువుగా ఉండేటటువంటి వాటి విషయంలో మనం తగినన్ని పాటలు పడడంలో కొదువు పెట్టేస్తాను. ఇంకా చెప్పాలంటే మిగిలి చేస్తున్నాం. మనం కూడా కొదువు పెడుతున్నామని అంటే అవును. అందుకే అన్నిటినీ ఈ జీవిత కాలం ఉండగానే మనం ఏం చేయాలి? పూర్తి చేయాలి. ఈ జీవిత కాలంలో ఏ పని కూడా మనం మిగిల్చకుండా దాన్ని అలాగే పేరబెట్టేసి మనం మన జీవితాలు ముగించడానికి వీల్లేదు, కొదువు పెట్టడానికి వీల్లేదు. మరి ముఖ్యంగా సంఘము కొరకు, సంఘం అని అంటే మనకు తెలుసు శిరస్సు యేసుక్రీస్తుల వారు, శరీరము సంఘము, మనం ఆ శరీరంలో అవయవాలము. కాబట్టి మన జీవితకాలం ముగిసేటప్పటికి సంఘము కొరకు ఆయన పడినటువంటి పాటలలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం కూడా నేడు ఏం చేయవలసిన వారమై ఉన్నాము? సంపూర్ణంగా వాటిని జరిగించినటువంటి వారమై ఉండాలి. కానీ మన జీవితాల్లో సంపూర్ణముగా సంఘము అనేటటువంటి ఆ పరిధిలో సంపూర్ణమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పటి వరకు పాల్గొన్నటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే మనకు తెలుసు చాలాసార్లు సంఘము విషయాల్లో కూడా మనము కొదువు కలిగి ఉన్నామా, కొదువు లేకుండా ఉన్నామా? సంఘము కొరకు ఏ ఒక్క తరగతి మిస్ అయినా అది బ్యాక్లాగ్ లాగానే మిగిలిపోతుంది. ఏ ఒక్క సంఘ కార్యక్రమాన్ని నువ్వు ఒమిట్ చేసినా కూడా యేసుక్రీస్తు వారు సంఘము కొరకు పడినటువంటి పాటలలో ఏదైతే కొదువుగా నువ్వు మిగిలిస్తున్నావో అది కొదువుగానే ఉండిపోతుంది తప్ప దాన్ని నువ్వు సంపూర్తి చేయలేవు. మళ్ళీ కాలము వెనక్కి రాదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకని ఏదైతే యేసుక్రీస్తుల వారు కొదువు కలిగి సంఘమునకు కొదువు కలిగించినాడో వాటిని నేను సంపూర్ణం చేయాలనేటటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఒకసారి మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం మీరు సంపూర్ణులను అన్నాడు. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను, ఎలాగంట? ఏ విషయంలోనైనా ఎలా ఉండాలని కోరుకున్నాడు? కొదువు లేని వారునై ఉండునట్లు, అది ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అన్నాడు. ఏ విషయంలోనైనా ఎలాగుండాలి? ఇప్పుడు ఏ విషయంలోనైనా కొదువు లేని వారుగా ఉండాలి. అంటే కొదువ పెట్టడానికి వీలు లేదు. ఏ కార్యక్రమమైనా కూడా నువ్వు మిగిల్చడానికి వీలు లేదు. అంటే స్థానిక సంఘము కొరకు యేసుక్రీస్తుల వారు ఎంత పాటుపడ్డాడో ఆ విషయాలను నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించడం మాత్రమే కాకుండా మనం సంఘ కార్యక్రమాలు ఏది ఒమిట్ చేసినా కూడా సంఘానికి మనం ఏం పడుతున్నామంటే బకాయిలు పడుతున్నాము అన్న సంగతి అర్థం అవ్వాలి. బకాయిలు పడుతున్నాం, అచ్చి ఉండటున్నాం, బకాయిలు పడుతున్నాం, నిజానికి బకాయిలు పడుతున్నాం. అందుకని స్థానిక సంఘాన్ని గురించి హెచ్చరిక చేస్తూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో సంఘాల గురించి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకి చాలా స్పష్టం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, ఈ పదాలు ఎలాగున్నాయండి? వినడానికి బాగున్నాయా? కర్ణ కఠోరంగా ఉన్నాయి కదా. మళ్ళా చదవండి ఒకసారి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక
చెప్పుచున్నాను. ఎలా చెప్తున్నామంట, వెనకాలేమో ఆ మధ్య ఒక సోదరుడు అన్నాడు, అన్న పైకి సొక్క బాగానే ఉంటుంది కానీ సొక్క తీస్తే బన్నీ అంతా చినిగిపో ఉంటుంది అంటున్నాడు. అంటే ఇన్సైడ్ ఒకలాగా ఉంటుంది, అవుట్ సైడ్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు అవుట్ సైడ్ ఇన్నర్ సైడ్ అంతా చెప్తున్నాడు, దౌర్భాగ్యుడు ఇవన్నీ చెబుతూ పైకి ఇవన్నీ ఇలా ఉండవని ఎరుగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, అది నాకేమీ కొదువు లేదని చెప్పుకోండి. ఏమీ కొదువు లేదా? ఎలా ఏమీ కొదువు లేకుండా ఉండవు? సంఘానికి మనం ఆలోచన చేస్తే చాలా కొదువుగా ఉన్నటువంటి మనము నిజంగా సంఘానికి ఏమైనా బాకీ ఉన్నట్లుగా ఏమన్నా ఉందా అండి ఆయన అనుకోవచ్చు. ప్రతి వారం ఆ రోజు ఆయన ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు సుంకరి పరిసైడు ఎలాంటి మాటలు మాట్లాడతాడో మనకు తెలుసు. వారానికి 2 సార్లు ఉపవాసము, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇవన్నీ మాట్లాడతాడే. కానీ ఇక్కడ అలాగనే అనమాట. మన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నా, ఇంకా చెప్పాలంటే దరిద్రుడిగా ఉన్నా, దిక్కుమాలిన వాడుగా ఉన్నా, గుడ్డివాడుగా ఉన్నా, దిగంబరుడుగా ఉన్నా, ఈ సంగతులన్నీ తెలియకుండానే అన్నట్టుగా ఎలా ఉంటామంటే, నేను ధనవంతుడిని, మాకేం పర్లేదు, మా స్థానిక సంఘం దాని యొక్క సంవత్సరాలు లేకపోతే దాని యొక్క ఏమంటారు వయసు చాలా పెద్దది కాబట్టి నేను అప్పుడప్పుడు వెళ్ళినా కూడా మా పాస్టర్ గారు నన్ను ఏమి అనడు, చేతిలో ఉన్నది వేసేసి వచ్చేస్తాము, మిగిలిన సంఘ కార్యక్రమాలకు పోకపోయినా కూడా అస్సలు ఆయన అడగడు. కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా వందనాలు పెట్టేస్తే చిరునవ్వు నవ్వేసి పక్కకు పంపించేస్తాడే తప్ప ఎప్పుడు కూడా మమ్మల్ని ఆపి నువ్వు ఎందుకు ఇలాగ ఆగుతున్నావు, ఎందుకు ఇలాగ పోకుండా ఉంటున్నావు అని ఎప్పుడు అడగడు. ఆయన అంటే ఇలాంటి స్థానిక సంఘమే బాగా. కాబట్టి నాకేమీ కొదువులేదు, సంఘానికి నేనేం అచ్చలేను, సంఘానికి నేనేం కొదువులేను. నిజానికి చెప్పాలంటే సంఘానికి నేనేం బాకీ లేదు. ఎప్పుడు తరగతులకు అప్పుడు అటెండ్ అయిపోతాను, ఎప్పుడు ఇచ్చినటువంటి టాస్క్ నేను అప్పుడు పూర్తి చేసేస్తూ ఉంటాను. కాబట్టి నాకేం కొదువేం లేదు. ఇవ్వాల్సినటువంటి చందా ఎంతో కూడా ఇచ్చేస్తాను, చెప్పిన ప్రతి తరగతికి అటెండ్ అయిపోతాను అని చెప్పుకునేటటువంటి ఆ సామర్థ్యం ఒకవేళ మనలో ఉంటే నిజంగా మనకు కొదువులేనటువంటి వారమే స్థానిక సంఘ విషయంలో. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావే. నాకేం కొదువు లేదు, నిజంగా నేను సంఘానికి ఏది అచ్చిలేను అన్నాడు. నిజానికి మనం పరిశుద్ధులుగా మారడానికి, నిర్దోషులుగా మారడానికి కారణమైనటువంటి ఇది యేసుక్రీస్తుల వారి యొక్క రక్తమే కదా. ఇక్కడ మనం నీతిమంతులుగా, ఉచితమైనటువంటి ఆయన కృపచేతనే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామన్న సంగతి మరిచిపోయి అనేకమైనటువంటి సంఘ కార్యక్రమాల్లో మనం కొదువు కలిగినటువంటి వారంగా మన బ్రతుకులను కొనసాగిస్తున్నామని అంటే ఏ రోజు కూడా మనం ఆలోచన చేసినటువంటి దాఖలా లేదు. అదే కొదువుగా ఉంటే నిజంగా అది లోటేనా అంటే ఖచ్చితంగా అది లోటే. యేసుక్రీస్తుల వారి యొక్క రక్తం వల్లనే కదా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందుకే ఆయన పడినటువంటి ఆ పాటలలో నిజంగా మనం ఎలా ఉండాలంటే ఆయనకు రుణస్థలంగా మనం ఎప్పుడు ఉండడానికి లేదు, ఎప్పటి రుణం అప్పుడు తీర్చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రాణం పెట్టినటువంటి ఆయనకు మనం ఏమైనా చేశామని అంటే, ఏమైనా చేసామని అంటే చేసేది ఏం లేదు, శిరస్సుగా ఆయన్ని గౌరవించడం, ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఆ శిరస్సుకు లేకపోతే ఆ శరీరానికి క్షేమాభివృద్ధిని ఎలా కలుగజేస్తుంది అనేటటువంటి వాటి విషయాల్లో మనం ఎప్పుడు కొదువు లేనటువంటి వారంగా ఉండాలనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే క్రీస్తు పడిన పాటలలో కొదువైనటువంటి వాటి యందు నేను నా శరీరం అందు నేను ఏం చేయాలనుకుంటున్నాను, వాటిని సంపూర్ణం చేయాలనుకుంటున్నాను. అందుకనే చెప్తున్నాడు, ఏ ప్రాణం పెట్టినటువంటి ఆయనకు నేనేం చేశానని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఏం చేయలేదంటే సంఘ కార్యక్రమాలకు నువ్వు గండి కొడితే చాలు ఆటోమేటిక్గా కొదువు అనేటటువంటిది మన జీవితంలో ఏమైపోతుంది అంటే ఆ కొదువు అనేటటువంటిది అలాగనే మిగిలిపోతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సంఘమునకు మన కార్యక్రమాలు ఏదైతే కొదువు పెట్టామో వాటన్నిటినీ నెరవేర్చుకోవడానికి మరలా సమయం అంటూ మనకు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్స్ ఈ సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ కన్నా కొద్దిగా అవకాశం ఇస్తారేమో కానీ ఆ కోర్సుల్లో వాటిని బ్యాక్లాగ్ కోర్సులు అంటారు, అంతేనా? బ్యాక్లాగ్ కోర్సులు అన్నమాట. అంటే అన్నీ ఒకేసారి రాసివచ్చు. మళ్ళీ ఫెయిల్ అయిపోతే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినటువంటి వాడిని సెకండ్ ఇయర్లో రాసుకోవచ్చు, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వాడిని థర్డ్ ఇయర్లో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పోనీ అలాంటి కార్యక్రమం లేకపోతే అలాంటి ఆప్షన్ ఏమన్నా మనకి సంఘంలో ఉంటుందా? ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఎన్నికలో మనం మాట్లాడుకున్నాం. 2026లో సంఘ కార్యక్రమాలకి ఏది కొదువు లేకుండా చూసుకోవాలి అనేటటువంటి నిర్ణయాలతో ఒకవేళ మనకి 2026 ప్రారంభమైతే
ఎన్ని కార్యక్రమాలకు మనం ఎగ్గొట్టామో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పోనీ వాటిని మరలా మిగిలినటువంటి జీవితంలో వాటిని మళ్ళీ నేను ఫుల్ఫిల్ చేస్తానంటే మళ్ళా ఆ తరగతులు మన ముందుకు వస్తాయా? మన ముందుకు వస్తాయి. ఉదాహరణకి మొన్న బుధవారం తరగతి జరిగింది. ఎవరైతే మిస్ అయ్యారో మిస్ అయినటువంటి వారికి మళ్ళా అదే బుధవారం వస్తుందా? బుధవారం అయితే వస్తుందేమో, కానీ నెల మారిపోయి ఉంటుంది, తారీఖు కూడా మారిపోయి ఉంటుంది, సంవత్సరం కూడా మారిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేసేది ఏ కార్యక్రమం అంటే సంఘమునకు నువ్వు రుణం లేకపోతే అచ్చి ఉన్నావని అంటే అది కొదువు కలిగినటువంటి మాట అన్న సంగతి నువ్వు ఆలోచించు. మళ్ళీ జీవితంలో దాన్ని ఎప్పుడు మళ్ళీ పూర్తి చేసుకోలేవు. ఒకవేళ బ్యాక్లాగ్ సంవత్సరాలు అయితే నువ్వు ఎగ్జామ్ రాసుకునేడానికి అవకాశాలు ఇస్తారేమో, కానీ ఇక్కడ అవకాశం అనేటటువంటిది మళ్ళా రాదు. కాబట్టి ఉండేటటువంటి ఆ యొక్క సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం ఒకటే మన ముందన్నటువంటిది. అందుకని ఇక్కడ నేను చందా వేసేస్తున్నాను కాబట్టి నాకు కొదువు అనేటటువంటిది లేదనుకోవడానికి వీల్లేదు. కొదువు పూర్తయిపోతుందా చందా ఇచ్చినంత మాత్రాన అంటే కాదు. నేను భక్తిపరుని కదా, మరి నేను నిద్రలేసి ఆన్లైన్లోకి వస్తున్నాను, నిద్రలేసి బైబిల్ చదివేస్తున్నాను, నేను నిద్రలేసి ఇంకా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అని అనుకుంటే కూడా కొదువు లేకుండా మారిపోతుందా అని అంటే కాదు. చేయవలసినటువంటి వాటివి ఇంకా ఏవైతే నువ్వు మిగిల్చుకుంటున్నావో వాటి విషయంలో మళ్ళీ నువ్వు చేయవలసినటువంటి కార్యక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. ఏ ఒక్క తరగతి మిస్ అయినా కూడా, ఏ ఒక్క సంఘ కార్యక్రమం మిస్ అయినా కూడా వాటి యొక్క పేర్పు అంటే ఫైల్ చూడండి. మీరు అప్పుడప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఒక వారం రోజు సెలవు పెట్టారు, అతను సంతకాలు పెట్టవలసినటువంటి ఫైల్ అతని టేబుల్ మీద ఉండిపోతాయి. మరి ఎప్పుడు చూడాలి వాటన్నిటిని, ఎప్పుడు పరిశీలన చేయాలి, ఎప్పుడు వాటిని చూసి సంతకాలు పెట్టాలి? కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు పని చేసుకుంటూ వెళ్ళిపోవాలా. అందుకని ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. అందుకని పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 21వ వచనాన్ని ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 2వ అధ్యాయం అదిగో అందరూ తమ సొంత కార్యక్రమములనే చూసుకొనుచున్నారు. అందరూ తమ సొంత కార్యక్రమములనే చూసుకొనుచున్నారు, కానీ అది యేసుక్రీస్తు కార్యములను మాత్రం చూడరు. సొంత కార్యక్రమం ఉందనుకో ఆగిపోతాడా? సొంత కార్యక్రమం ఉందనుకో ఆగిపోతాడా? ఏమండి, ఇప్పుడు పింఛను ఈ రోజు కానీ రాకపోతే పింఛను నీకు వచ్చే నెల కూడా తీసుకోవడానికి వీలు ఉండదని చెప్పారనుకో, ఖచ్చితంగా అది సొంత కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి ఎండైనా వానైనా కూడా అక్కడ నిలబడి మన కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటామా? మరి క్రీస్తు కార్యక్రమంలో ఎందుకండి అంత తెగింపు రావట్లేదు మనకి? పోనీ క్రీస్తు ఏమన్నా నిన్ను 10 లక్షలు కట్టి ఇందులోకి రాయని అన్నాడా? తన ఉచితమైనటువంటి కృపచేతనే కదా ఈ కార్యక్రమంలోకి నిన్ను తీసుకొచ్చి నిలిపాడు. ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోవలసినటువంటి మన బ్రతుకులను తన యొక్క రక్తం చేత కడిగించి తన కృపచేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చినటువంటి ఆయన ఆ గొప్పతనాన్ని మర్చిపోయి మనం మాట్లాడుకుంటున్నామే ఈరోజు. అందుకనే సొంత కార్యక్రమాలనే చూస్తున్నారు, కానీ క్రీస్తు కార్యములను చూడరు అని అన్నాడు. అంటే ఎక్కడ కొదువైపోతుంది మన జీవితాల్లో? యేసుక్రీస్తు కార్యక్రమాలకు వచ్చేసేటప్పటికి కొదువు అనేటటువంటిది అలాగనే బ్యాక్లాక్ అయిపోతుంది. యేసుక్రీస్తుల వారి దగ్గరకు ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి దేని విషయం అడుగుతున్నాడో ఒకసారి మనం మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలోకి వెళ్ళి, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చేసినాడంటే, ఏ నిదానంగా వస్తే ఏమైపోతుంది? లేదా పరిగెత్తుకుంటా వచ్చేసి ఆయన ఎదుట మోకాళ్ళుని ఇప్పుడు పరిగెత్తుకుంటా రావడం చూశాడు. యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఊనేసినాడంటే ఇప్పుడు యేసుప్రభుల వారు ఆగి ఆ సమస్య ఏందో తెలుసుకోవాలా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నేను పరిగెత్తుకుంటా వచ్చాను, ఆయాసం, సరే కొంచెం ఆయాసం తీర్చుకో, తర్వాత అడుగు ఏంటి నీ ప్రాబ్లం అన్నప్పుడు ఇప్పుడు ప్రాబ్లం గురించి చెప్తున్నాడు. ఏంటప్పుడు సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అనగుటకు నేనేం చెయ్యాలి అన్నాడు. నిత్య జీవానికి పోవాలన్నది ఇతని యొక్క ఆలోచన. ఆ నిత్య జీవానికి పోవడానికి ఇప్పుడు కరెక్ట్ గా సమాధానం చెప్పగలిగినటువంటి వాడు నువ్వే అన్న సంగతి నాకు అర్థమైపోయింది. అందుకనే
సద్బోధకుడు అనేటటువంటి పదంతో యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి అంటే పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గం ఇప్పుడు ఈయనకి కరెక్ట్గా తెలుసు. ఆయన చెప్పినట్టు రీతిగా మనం కానీ చేసేస్తే ఇప్పుడు మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, పరలోకానికి వెళ్ళిపోవచ్చు అన్న నిర్ణయంతో వచ్చేసినాడు పరిగెత్తుకుంటా. సద్బోధకుడా, ఇప్పుడు నిత్య జీవానికి వారసున్నకుటకు నేను ఏమి చేయదునని అడిగాను. అప్పుడు యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుతున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. అయితే నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నిత్య జీవానికి వారసుడని అంటున్నావు కదా, మరి నిత్య జీవానికి వెళ్ళడానికి ఏ సంగతిలో నీకు తెలుసు కదా? ఏ సంగతులు తెలుసు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు. ఇవన్నీ నీకు తెలుసు కదా. ఇవన్నీ చేసేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్య జీవానికి వెళ్ళిపోతావు కదా అని అన్నప్పుడు నిజంగా నువ్వు చెప్పినట్టుగా నాకు ఇవన్నీ తెలుసు, తెలిసినటువంటి వాటిని నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇతడు బాగా ధర్మశాస్త్రంలో బాగా పట్టుగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. బాల్యం నుంచి వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఇతను నేర్పించినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నాకు బాగా జ్ఞాపకం ఉంది, నేను చిన్నప్పటి నుంచే ఇవి నేను చేస్తూ వస్తున్నాను, చిన్నప్పటి నుంచి నేను చేస్తూ వస్తున్నాను అని అన్నాడు. ఇప్పుడు కింద నుంచి పైదాకా చూశాడు యేసుక్రీస్తు. అరే ఇంతటి వాడికే ఇప్పుడు పరలోకం వెళ్ళను అన్న ఆలోచన వచ్చిందని అంటే, ఇది చిన్నప్పటి నుంచి ఆచరిస్తున్నటువంటి ఆజ్ఞల విషయంలోనే ఇతనికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, ఇంకా నేనేదో చెయ్యాలి, ఇంకా నేనేది చెయ్యాలో అన్న సంగతి ఈయనకి మాత్రమే తెలుసు, యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈయన కానీ అడిగితే ఇప్పటి వరకు నేను బాల్యం నుంచి అనుసరించినటువంటి పద్ధతులు కాక ఇంకా ఏదైతే నాకు డెఫిసిట్గా ఉందో నా జీవితంలో అది ఈయన చెప్పేస్తాడు అన్న ఒకే ఒక కారణంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు, అడిగాడు. ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్తున్నారు 21వ వచనం, యేసు అతన్ని చూచి ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఒకటి కొదువుగా ఉంది, నీకు ఒకటి కొదువుగా ఉంది, ఒకటి కొదువుగా ఉందని అంటే ఇప్పుడు కొదువుగా ఉన్నదేదో తెలుసుకోవాలనుకున్నటువంటి ఇతను కొదువైందేదో తెలిపిన తర్వాత ఇతని రియాక్షన్ ఎలా ఉందో చూడండి. కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ పేదలకు ఇచ్చేసేయి, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఇప్పుడు కొదువుగా ఉన్నదేదో దాన్ని ఇప్పుడు తెలుసుకున్నాడా? కొదువుగా ఉన్నదేదో దాన్ని తెలుసుకున్నాడు. ఆ కొదువుగా ఉన్నటువంటి దానివల్ల ఏ లోకం నష్టపరుచుకున్నాడు? ఇతను పరలోకమే నష్టపరుచుకున్నాడు. కొదువుగా ఉన్న దాని వల్ల పరలోకం నష్టపోతున్నాడు, పరలోకం రాదు ఇతనికి. అందుకని యేసుక్రీస్తు వారు నీకు ఒకటి కొదువుగా ఉంది, ఆ ఒక్కటి నువ్వు కానీ చేసేసినావా ఇప్పుడు నిత్య జీవానికి నువ్వే ముందు వరుసలో ఉంటావు, నిత్య జీవానికి నువ్వే ముందు వరుసలో ఉంటావు. కాబట్టి ఆ కొదువుగా ఉన్నటువంటిది ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను జాగ్రత్తగా. ఆ కొదువును నువ్వేం చేయాలి? పూర్తి చేసేసుకో. పూర్తి చేసుకునేటటువంటి మార్గం కూడా చెప్తున్నాడు. ఇదిగో నీకు ఆస్తి ఉంది కదా, దాన్ని అమ్మేసి ఏం చేయమంటున్నాడు? పేదలకిమ్ము. పేదలకి ఇచ్చేసి ఏం చేయాలా? వచ్చి యేసుక్రీస్తుల వారిని వెంబడించాలి. ఒక్కసారిగా ఆలోచన చేసినాడా? ఉన్న ఆస్తినంతా పేదలకు ఇచ్చేస్తే నాకేముంటుంది? నాకేమీ ఉండదు. పోనీ అలాగని నేను అమ్మేసి యేసుక్రీస్తుల వారి దగ్గరకు వెళ్ళిపోయాను అనుకో, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు అంతకుముందు ఒకడు తను ఉంటాడు, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానని ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి అడిగినప్పుడు ఆడికేం చెప్తున్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థలం లేదు అని ఆడితో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఈడు కూడా ఏమనుకుంటున్నాడు అంటే, ఈయనతో ఉంటే మనకి కేర్ ఆఫ్ ప్లాట్ఫామేనా? దుప్పట్లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, టయానికి తింటాడో లేదో కూడా తెలియదు, అసలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అప్పటి వరకు స్పెషల్ బెడ్రూమ్లో స్పెషల్ బాత్రూంలో గడిపినటువంటి వాడు యేసుతో పాటు తిరిగితే ఇవన్నీ ఎక్కడ జరిగించుకోవాలి? ఎంత అవమానం ఈయనతో తిరిగితే, ఎంత కలిమి ఉన్నటువంటి స్థలాలు, లేకపోతే ఎన్ని కష్టాలు పడాలనేటటువంటి విషయాలన్నీ ఒక్కసారిగా రింగున తిరిగిపోయాయి. అప్పుడు తన యొక్క ఆలోచనను చెప్తున్నాడు చూడండి.
అతడు మిగులు ఆస్తి గలవాడు అతడు మిగులు ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము అది చిన్నబుచ్చుకొని ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. అంటే నీకొకటి కొదువుగా ఉంది, నీకొకటి కొదువుగా ఉంది. ఇప్పుడు పౌలు గారు అన్నారు, క్రీస్తు పడినటువంటి పాటలలో, సంఘము కొరకు ఆయన పడినటువంటి పాటల్లో కొదువ కలిగినటువంటిది ఏదో అది నా శరీరం ముందు నేను ఏం చేయాలి, దాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చాలని. యేసుప్రభుల వారి దగ్గరికి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి వాడికి ఎందులో మైనస్లో ఉన్నాడో దాన్ని అడిగి చెప్పించుకొని కూడా వాడు జరిగించకుండా వెళ్ళిపోతున్నాడు. అది ఎలా పడుతున్నాడు? దుఃఖపడుతూ వెళ్ళిపోతున్నాడు. మిగులు ఆస్తి గలవాడు కాబట్టి వాడు దుఃఖపడుతూ వెళ్ళిపోతున్నాడు. ఆ మాటకు తన ముఖం చిన్నపుచ్చుకుని దుఃఖపడుతూ వెళ్ళిపోతున్నాడు. ఏమంటే మనకు తెలుసు, అప్పుడప్పుడు పోలీస్ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. నిజంగా ఆ సెలక్షన్స్లో అన్నిట్లో పాస్ అయితేనే పోలీసు ఉద్యోగం వస్తుందా? ఒకటి తక్కువైతే కూడా వస్తుందా? అన్ని పాస్ అవ్వాలి. ఐఏఎస్ అన్ని పాస్ అవ్వాలా? ఒకటైనా పర్లేదు కొట్టేద్దాం వీడిని పంపించేద్దాం అని అంటారా? అన్ని పాస్ అవ్వాలి. మరి పరలోక ప్రవేశానికి అన్నీ ఉండాలి. ఏ ఒక్కటి కొదువుగా ఉన్నా కూడా పరలోక ప్రవేశం జరుగుతుందా? ఏ ఒక్కటి కొదువుగా ఉన్నా కూడా పరలోక ప్రవేశం జరగదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే పౌలు గారి మాటల్లో చెప్తున్నాడు, పౌలు గారు కొదువుగా ఉన్నటువంటి ఏందో దాన్ని సంపూర్ణం చేయడానికి నా శరీరాన్ని అప్పగిస్తున్నాను అన్నాడు. కొదువుగా లేకుండానే భూమి మీద ఉన్నప్పుడల్లా ఏ విషయంలో కూడా నేను కొదువుగా ఉండకూడదని ఆ కొదువు లేని తనాన్ని ఏదైతే యేసుక్రీస్తుల వారి కొరకు ఆయన పడినటువంటి పాటలలో మిగిలినటువంటి సంఘము కొరకు ఈయన పడాల్సినటువంటి పాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను పూర్తి చేస్తున్నాను. సంపూర్ణతను నేను కూడా సాధించాలి. ఎందుకు అలా సాధించాలంటే పరలోకానికి ఏ ఒక్కటి తక్కువైనా ఎక్కడ ఉండాలి? నరకంలో ఉండాలి. ఏ ఒక్కటి తక్కువైనా నరకంలో ఉండాలి. కాబట్టి ఏ ఒక్కటి మిస్ కావడానికి వీల్లేదు. అందుకనే చెప్తున్నాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మంచి పోరాటము పోరాడితేనే అన్నాడు. చూడండి, ఈయన కూడా ఫైనల్కి వచ్చేసి జీవితాన్ని గురించి చివరి భాగంలో మాట్లాడుతూ, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అన్న మాటలు. అంటే మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును ఏం చేశాను అన్నాడు, తుదముట్టించినంటే సంపూర్ణం చేశాను నేను అన్నాడు. మరి నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంది. అయితే నేటి మన కార్యక్రమాలు, నేడున్నటువంటి మనం సంఘం విషయంలో సంపూర్ణంగా ఉన్నామా, అసంపూర్ణంగా ఉన్నామా? అందుకనే పౌలు గారు అన్నారు, ఏది ఇందాక మనం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, నేను అనుభవించుచున్నటువంటి శ్రమల విషయంలో నేను ఆనందపడుతున్నాను అని చెబుతూ సంఘం కొరకు క్రీస్తు పడినటువంటి పాటలలో కొదువైనటువంటి వాటిని నేను ఏం చేస్తున్నాను, నా శరీరం మందు నేను సంపూర్ణము చేయుచున్నాను. యేసుక్రీస్తుల వారు సంఘం కొరకు, యేసుక్రీస్తుల వారు కొదువు లేకుండా సంపూర్ణమైనటువంటి స్థితిలో సంఘాన్ని ఆయన స్థాపించి వెళ్ళిపోయినాడు. నిజంగా పౌలు గారు కూడా కొదువు లేకుండా తన యొక్క జీవితంలో కూడా సంఘం కొరకు ఆయన పడినటువంటి పాటలలో కూడా కొదువు లేకుండా ఆయన కూడా తన జీవితాన్ని సంపూర్ణం చేశాడు. మరి మన విషయంలోకి వచ్చేసేటప్పటికి మనం కొదువుగా ఉన్నటువంటి విషయాలలో మిగిల్చి మన జీవితాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోదామా? చాలా వాటి విషయాల్లో మనం కొదువు కలిగినటువంటి వారంగా మనం బ్రతుకుతున్నామే. అందుకనే పౌలు అన్నాడు, నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అని పౌలు గారు అంటుంటే, మరి మన విషయాలకు వచ్చేసేటప్పటికి బకాయిలు పెట్టేసి వెళ్ళిపోదామా? స్థానిక సంఘంలో కూడా సంఘంలో ఉన్నటువంటి వారు, మీరు ఆయా సంఘాల్లో అప్పుడప్పుడు మరణించినటువంటి వారిని గురించి అక్కడ వెళ్ళి మనం మాట్లాడుతుంటే వారికి ఆదరణ కూడికని జరిగేటప్పుడు ఇక వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. చూడండి సాక్ష్యాలు, ఏ ఒక్కరోజు కూడా సంఘ కార్యక్రమాలకి ఇతను మిస్ కాలేదండి అని చెప్పినటువంటి దాఖలాలు ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ అలా కరెక్ట్గా వచ్చింటే నిజంగా అతను కొదువు లేనటువంటి స్థితిలోనే అతడు మరణించి ఉండాలి. కానీ ఎన్నిటిని పేరబెట్టేసి ఉంటాడో మీరు ఆలోచించి ఒకసారి.
ఎన్నిటిని ఆపేసి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తాను సంపాదించినటువంటి సంపాదనలో కూడా మైనస్లు ఎన్ని ఉంటాయో మీరు ఆలోచన చేయండి. ఎంతకాలం దేవునికి డబ్బు ఇవ్వకుండా తాను సంపాదించినటువంటి సంపాదనలో తాను వర్ధిల్లను కొలది ఇవ్వకుండా ఒక నెల ఆపేశాడంటే ఇప్పుడు కొదువు కలిగినటువంటి వాడుగా ఉన్నాడా, కొదువు లేనటువంటి వాడుగా ఉన్నాడా? మరి సంఘంకి నిర్ణయించినటువంటి సమయానికి మనం రాకుండా ఉండడంలో కూడా ఏ మాత్రం ఒక్క తరగతి మిస్ అయినా కూడా ఇప్పుడు కొదువు కలిగినటువంటి వాడుగా ఉన్నావా, కొదువు లేని వాడుగా ఉన్నావా? పోనీ ఇలాంటివి అనేకములు జరిగిస్తూ వచ్చామనుకో, మనం మరణించే కాలానికి ఎన్ని కొదువు ఏర్పడిపోతాయి మీరు ఒక్కసారి ఆలోచించేయండి. పోనీ మరలా వాటిని మనం రీఫిల్ చేద్దామని అంటే దినాలు మళ్ళీ వెనక్కి వస్తాయా? అంటే దినాలు మళ్ళీ మనకి వెనక్కి రావు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి బకాయిలు పెరిగిపోతూ ఉంటాయా? అవును. మనకు అప్పగించినటువంటి పనులు పూర్తి చేసి వెళ్ళిపోతావా, లేకపోతే బకాయిలు పెట్టేస్తావా? మనం అనుకోవచ్చు, అసలు నాకేం పని అప్పచెప్పాడండి దేవుడు, మీరు మాటి మాటికి బకాయిలు బకాయిలు కొదువ అని మాట్లాడుతున్నాడు, అసలు నాకేమన్నా పని అప్పచెప్పాడా దేవుడు? సంఘంలో చేర్చుకున్నాడు, ఓకే. నిజానికి మనం పుట్టక ముందే మన పనేంటో చెప్పాడు కదా దేవుడు. మనం పుట్టక ముందే మన పనేంటో మన కొరకు రాయించాడు. మన పనుల గురించి నిజంగా దేవుడు రాశాడు కదా. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అన్న పదాన్ని వాడేశాడే. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. అంటే ముందుగా మనకి పని అప్పచెప్పబడి ఉంది. ఆ పని విషయంలో చేయడానికి అవసరమైనటువంటి ఆయుష్ని ఇస్తున్నాడు. ఆ పనిని జరిగించడానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆ పనిని జరిగించడానికి అవసరమైన ఆర్థిక సంబంధమైన వనరులన్నింటినీ నీకు సమకూరుస్తున్నాడు. ఇన్ని చేసినా కూడా మళ్ళా కొదువు పెట్టాల్సినటువంటి అవసరత నీకు ఎందుకు ఏర్పడింది? హాస్టల్లో చేర్చామండి మన అబ్బాయిని. ఆడికి కావలసినటువంటి ఫుడ్ బిల్లు, అంటే నేను చెప్పేది మెస్ బిల్లు, ఆడు కొనుక్కోవడానికి పుస్తకాలు ఏదైతే అవసరమో దానికి సంబంధించినటువంటి మనీ, వాడి ఖర్చులకు యావత్తు ఏం కావాలో వాటన్నిటిని నువ్వు ఎక్కడ చేరే ఫోన్పేలు చేసేస్తూ ఉన్నావు. కానీ వాడు అక్కడ ఏం చేస్తున్నాడు? అన్ని అప్పులు చేస్తున్నాడు. నువ్వు అడగవా? నీకు అవసరమైనటువంటి ప్రతి అవసరత నేను తీరుస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు అప్పు చేయాల్సిన అవసరత నీకు ఎందుకు ఏర్పడింది అని అడగవా? అడుగుతావా లేదా? సమస్తాన్ని నేను ఇస్తున్నప్పుడు నువ్వెందుకు అప్పు చేయాల్సిన పని ఏర్పడింది? అంటే పక్కదోవ పట్టిస్తున్నావా? వ్యసనాలకు లోనవుతున్నావా? బెట్టింగ్లు కడుతున్నావా? ఇతరులతో అల్లరి ఆటపాటలు మద్యపానం వీటితో చిందులేస్తున్నావా? అందుకనే కదా వాటికి ఎక్స్ట్రా కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వీడు ఖచ్చితంగా అప్పు చేయవలసిందే. కాబట్టి ఇలా మనం లోక సంబంధమైనటువంటి వాటి విషయంలోనే, మన పిల్లల కొరకు మనం ఖర్చు చేస్తున్నటువంటి వాటి విషయంలోనే ఒక లెక్క అడగడానికి మనకి సిద్ధంగా మన దగ్గర మాటలు ఉన్నాయి. కానీ ఆడేమో స్నేహితుల బారిన పడివాడు నువ్వు ఇవ్వాల్సినటువంటి వాటి విషయంలో ఇస్తున్నా కూడా వాటికి మించినటువంటి ఖర్చు వాడు పెడుతున్నాడు. అంటే ఇంకా నీకు అప్పునే మిగిలించేదానికి వాడు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక్కడ కూడా అపవాది కూడా అదే చేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. సంఘము ఆయనే లేండి రక్తం కార్చింది, నేనేం కాదంటున్నానా? ఈ వారం ఎగ్గొట్టు, నాకు కావాల్సింది అదే. నీకు కావాల్సింది ఆయన రక్తం, కాదంటలేదు. నీకు మాత్రమే కదా, నీలాగా ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పు. నువ్వు ఒక్కడివే నీతిమంతుడుగా ఉండాలా అన్న ఆలోచన ఎప్పుడైతే మన మనసుల్లో అపవాది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడో, నిజంగా అందరి పరిస్థితి అలాగనే ఉంది కదా, మరి నేను ఒక్కడిని నీతిగా నడుచుకుంటే నాకు ఒరిగేది ఏంటి అన్న ఆలోచనతో సింపుల్గా మనల్ని పక్కదోవ పట్టించేదానికి వాడు మన మనస్సులను రేపుతూ ఉంటాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకనే సంఘం కోసం నువ్వు చేయవలసినటువంటి వాటిలో కొదువు పెట్టేస్తున్నావా ఏంటి? ఒక్కసారి లెక్కలేసుకో. నీకు ఒక్కటి కొదువుగా ఉంది కాబట్టి నిత్య జీవానికి నువ్వు వారసుడు కావు అనేటటువంటి మాటలతో ఆ యవనస్తుడు ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడే. ఒక్కటి కొదువు ఉంటేనే బయట ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏది కొదువు ఉండకూడదు అనేటటువంటి పౌలు గారి యొక్క మాటలు కానీ, ఏది కొదువు ఉండకుండా సమస్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చానని యేసుక్రీస్తుల వారి యొక్క మాటలు కానీ, మరి ఇలాంటి వారి కొరకు కదా పరలోకం అనేటటువంటిది వెయిటింగ్లో ఉంది. మరి కొదువు ఉన్నటువంటి మన కొరకు ఎన్ని విషయాల్లో మనం కొదువుగా ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళ. ఏదైనా బకాయిలు పెట్టేశామా? నిజంగా ఏదైనా చేయాల్సింది ఏదైనా వదిలేసామా? ఆలోచన చేయండి. ఏదైనా చేయాల్సింది వదిలేసామా? ఈరోజు సంఘ కార్యక్రమాల్లో నేను చేయవలసింది ఏదైనా వదిలేసానా? అమ్మో, వదిలేస్తే ఇంకేమైపోద్ది? అసలు ఈ కొదువు నేను మరలా పూడ్చగలుగుతానా?
మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నా జీవితంలో వస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ వస్తే పర్లేదు, మరి ఇది రాదు కదా, మరి రాదు అని అనుకున్నప్పుడు మనం ఎంత నిక్కచ్చిగా ఉండాలో ఆలోచన చేయండి. ఇక రాదు అనుకున్నప్పుడు ఒకటి పోయినా పర్లేదు, కానీ పరలోకం పోతే ఎలా సంపాదించుకుంటాం? పరలోకమే పోగొట్టుకుంటే మన బ్రతికినటువంటి దానికి ఇక ఏం లాభం? ఒకసారి ఆలోచన చేయండి. పరలోకమే ఆ ఒక్కటి కొదువుగా ఉందనేటటువంటి మాట వల్ల పరలోకమే పోగొట్టుకున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ ధనవంతుడి వద్ద అన్నీ ఉన్నాయి, కానీ ధనం పేదలకు ఖర్చు పెట్టలేదు. ధనవంతుడే ఆడు పేదలకు ఖర్చు పెట్టలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. పేదలకు ఖర్చు పెట్టకపోయినా పర్లేదు, ఉన్నదంతా వదిలేసుకుని యేసుక్రీస్తుని వారిని వెంబడించినా సరిపోయేది. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్న పదాలతో నిజంగా అతడు యేసుక్రీస్తుల వారితో పాటు నిత్య జీవానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉండేది. కానీ మనకు తెలుసు కదా, ప్రారంభపు స్థానిక సంఘాలలో యేసుక్రీస్తుల వారు మరణించి పునరుత్థానుడై తిరిగి వెళ్ళిన తర్వాత అపోస్తలులు జరిగించినటువంటి కార్యక్రమాలలో మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం సంఘాలుగా ఏర్పడినప్పుడు జరుగుతున్నటువంటి ఓ సందర్భాన్ని మనకు రాసి వినిపించారు. అందుకని ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అపోస్తల కార్యం 4వ అధ్యాయం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఎలా బ్రతికారని చెప్పడానికి చాలా చక్కటి పదజాలాలు ఇక్కడ ఉపయోగించాడు ప్రియమైనటువంటి వాళ్ళలో. 32వ వచనం 4వ అధ్యాయం విశ్వసించిన వారందరూ అంటే ఎవరు వీళ్ళందరూ? యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా, సంఘము యొక్క విలువను గుర్తించినటువంటి వారిగా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన పరిశుద్ధపరచబడినటువంటి వీళ్ళందరూ అని. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. అదిగో ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఇది నాదే అని అనుకోలేదంట. ఇది నాదే కానీ నాది కాదు అనుకుంటున్నాడు. ఏది తనదని అనుకోలేదు. అదిగో వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అదిగో అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానాన్ని గురించి బహుబలంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అంటే దేవుని పరిచర్య చక్కగా జరుగుతుందా? యేసుక్రీస్తుల వారి యొక్క పునరుత్థానం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దైవ కృప అందరి యందు ఎలాగుందంట? ఇక్కడ దైవ కృప అంటే ఏంటో చెప్పండి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దైవ కృప అందరి యందు అంటే ఎవరు? వాళ్ళందరూ విశ్వసించిన వాళ్ళందరూ, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఒక స్థానిక సంఘంలో ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళందరి మీద ఏముందంట? దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ పదానికి అర్థాన్ని మనం ఆలోచన చేస్తే పాఠం అర్థం అయిపోయినట్టు. దైవ కృప అందరి మీద అధికముగా ఉండిందంట అంటే ఏ విధమైనటువంటి కృప ఇది చెప్పండి? దైవ కృప అందరి మీద అధికముగా ఉండెను అన్న పదం వెనకాల తమకు కలిగినటువంటి ఆస్తులు, చరాస్తులు, స్థిరాస్తుల విషయంలో వారు తీసుకొచ్చి సమిష్టిగా ఉంచడానికి ఏమాత్రం వెనకాలేదంట. అది ఇక్కడ దైవ కృప అని అంటే తమకు కలిగినట్టు. అందుకని కింద చెప్తున్నాడు, భూములైనను ఇండ్లైనను అదిగో కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చుచూ ఉండిరి. అదిగో వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచి పెట్టారు. అది కనుక స్థానిక సంఘంలో ఏం జరిగింది? మొదటి శతాబ్దపు స్థానిక సంఘంలో వారి అక్కర కొరకు పంచి పెట్టడానికి దైవ కృప మరి ఎక్కువగా వారి మీద ఉందా? మరి ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ తమకు కలిగినటువంటి స్థిర ఆస్తులన్నింటినీ అమ్మి తీసుకొచ్చి ఎక్కడ పెట్టేస్తున్నారు? అపోస్తలుల పాదముల మీద పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అపోస్తలులు ఏం చేస్తున్నారు? వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిది కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయాను.
కొదువు లేకుండా సమృద్ధిగా ఉందా స్థానిక సంఘం? మొదటి శతాబ్దపు స్థానిక సంఘం కొదువు లేకుండా మొదటి శతాబ్దపు సంఘం పట్ల చేయవలసినటువంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో సంఘంగా ఉన్నటువంటి వాళ్ళందరూ చేశారా? చేశారు కాబట్టే స్థానిక సంఘంలో ఎక్కడా కొదువు లేదండి. ఎక్కడా కొదువు లేదు. దేవుని సేవ చేయడంలో సంఘానికి ఏది అవసరమో అది సంఘము మొదటి శతాబ్దపు స్థానిక సంఘం ఇస్తూ ఉంది. చెప్పండి అపోస్తులు గారు, ఏం చేయమంటారు మమ్మల్ని? నేను అడుగుతున్నారు అంటాడు. మీరు దేవుని కార్యక్రమాల్లో దేవుని పరిచర్య చేస్తున్నారు కదా, మమ్మల్ని ఏం చేయమన్నారు? మీరు ఇంకా ఏం చేస్తారన్న ప్రశ్న. అందుకని దైవ కృప వారి యందు ఎలాగుందంట? అధికముగా ఉండిన దైవ కృప. దైవ కార్యక్రమాలకు మీరు ఏం చేస్తారు? మమ్మల్ని ఏం చేయమన్నారు అన్న స్థానిక సంఘం. మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. సంఘంగా కూడుకుంటున్నాము, కానీ కొదువును మాత్రం మనం అలాగే తీర్చలేకపోతున్నాం. సంఘంగా అయితే కూడుకుంటున్నాం, కానీ సంఘ కార్యక్రమాల విషయంలో ఏ కార్యక్రమమైనా పలాంటి చెయ్యాలి అని అంటే వాటి విషయంలో మనం వెనకడుగు వేసేస్తాం. ముందుగా రండి పనులు చేయాలని అంటే పని విషయంలో మాత్రం మళ్ళీ మనం ఏమైపోతున్నాం? వెనకడుగు వేసేస్తాం. పోనీ అలాగని తరగతులు పెడుతున్నాం, అలాగని స్వార్థ కూడికలు పెడుతున్నాం, అలాగని బోధకుల తరగతులకు ఆయా ప్రాంతాల్లో పిలుస్తున్నారు. అయినా కూడా అలా వాళ్ళిద్దరికే పట్టింది కదా, మనకెందుకు అన్నట్టుగా. అందుకని పనులు జరగాలంటే ఇప్పుడు సమృద్ధిగా ఇవ్వాలా? దైవ కృప మరి ఎక్కువగా వారి మీద ఉంది అనేటటువంటి పదం. సంఘం ఎక్కడైతే కొదువుగా ఉందో వాటి విషయాన్ని తీరుస్తూ వస్తుంది మొదటి శతాబ్దపు స్థానిక సంఘం. ప్రేమటువంటి వాళ్ళ అంటే దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కోసం నీ వంతుగా నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుందా? అందుకని కొదువు లేనటువంటి వారుగా ఉండాలి. కొదువు ఉంటే చేస్తావా? కొదువు ఉంటే చాలా ఆల్రెడీ మైనస్లోకి వెళ్ళిపోతే ఇక దేవుని కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనలేవు, నువ్వు దానికి సంబంధించిన డబ్బును కూడా ఇవ్వలేవు, నీ టయాన్ని ఇవ్వలేవు, నీ శక్తి సామర్థ్యాలను ఖర్చు పెట్టలేవు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘం అవసరతల్లో వెనుకడుగు వేసేస్తే పరిస్థితి ఏర్పడుతుంది. సొంత అవసరాల కోసం ఎంతైనా అప్పు చేస్తామా? సొంత కార్యక్రమాల కోసం. మరి దేవుని కార్యక్రమాలకు వచ్చేసేటప్పటికి ఏ కార్యక్రమానికి కూడా మనం ముందుకు రాం. అందుకని చెప్తాడు, ఏ విషయంలో నువ్వు కొదువుగా ఉండడానికి లేదు. కొదువు కలిగి మరణించేసేమా? చాలా పని పెండింగ్ అయిపోయింది కదా దేవుని పని. మరి వాటన్నిటిని ఎవరు తీరుస్తారు? ఎవరు చేస్తారు చెప్పండి? మన పని మనమే చేయాలి కదా. ఏ ఒక్క కొరత కూడా మనకు ఉండకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సంపూర్ణంగా జరిగించాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనాన్ని మనం నా ఎడల అదిగో నా ఎడల మీ ఉపచర్యలో కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఎవరితను? పౌలు కాదండి. పౌలు చెప్తున్నాడు. ఎపఫ్రోదితు అనేటటువంటి ఆయన గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఎపఫ్రోదితు ఎక్కడ కనిపిస్తాడు? మనకి 25వ వచనంలో కనిపిస్తాడు. మరియు నా సహోదరుడును గత పనివాడును నా తోటి యోధుడును మీ దోతయు అని అతని గురించి చెబుతూ ఇప్పుడు 29వ వచనం, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, దేనికంటే ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము. ఎవరి పని? ఏ పనిది? సంఘం యొక్క పని అని అర్థం. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము క్రీస్తు యొక్క పని. అందరూ సొంత కార్యక్రమాల విషయం అయితే చాలా చక్కగా చేస్తాము, కానీ క్రీస్తు కార్యక్రమాలకు వచ్చేసేటప్పటికి ఎపఫ్రోదితు అలాంటి వాడు కాదు. అందుకని ఎపఫ్రోదితును గురించి చెబుతూ అతడు క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉన్నాడంట. ఎలాగైనా ఈ పని కంప్లీట్ చేసిన తర్వాతనే భోజనం చేస్తానండి అన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఈ పని పూర్తి చేసిన తర్వాతనే ఈ పని పూర్తయిన తర్వాతనే దాహం, ఈ పని పూర్తయిన తర్వాతనే ఆహారం అని అన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? కానీ ఎపఫ్రోదితు తన యొక్క భావాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి పౌలు గారి మాటలు, తన క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను.
కనుక కనుక పూర్ణానందముతో పూర్ణమైనటువంటి ఆనందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని కనపరచుడి. అట్టి వారిని గణపరచండి అన్నాడు ప్రియమటి వాడు. ఎందుకు వాళ్ళు క్రీస్తు పని నిమిత్తము ఎలాగున్నారంట? చావడానికి కూడా సిద్ధమైపోయినారు. అది వాళ్ళ యొక్క టాలెంట్ ప్రియమటి వాడు. చావడానికి కూడా సిద్ధమైపోయినాడా? చావడానికి కూడా సిద్ధమైపోయింది. దేవుని పనిని జరిగించడానికి ఈ కొదువు అనేటటువంటిది ఏది ఉంచకూడదు ప్రియమటువంటి వాడు. బ్యాలెన్సే ఉండకూడదు. అందుకనే పౌలు మాత్రం ఏం చేస్తాడు? నేను కొదువు లేక సంపూర్ణంగా నేను జరిగించాను అంటాడు. అందుకే నా కొరకు ఏముంది? జీవ కిరీటం, నీతి కిరీటం. నా పరుగును నేను తొడుముని, అంటే ఎక్కడ పెండింగ్ అనేటటువంటిదే లేదా? లేదు. కొదువు ఎక్కడా లేదా? ఎక్కడా లేదు. ఎక్కడ బ్యాలెన్స్ లేదా? అందుకనే నువ్వు అటెండ్ అవుతున్న ప్రతి తరగతికి క్యాలెండర్లో రౌండ్ చుట్టుకోమంటున్నాను. వీలైతే డైరీలో రాసుకో. ప్రతి దినము ఏదైనా మిస్ అయ్యింది అని అంటే మాత్రం నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకనే సామెతలు ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో ప్రసంగి ఆ రోజు చెప్పినటువంటి మాట మనకి జ్ఞాపకం రావాలి. ఏం చెప్పాడు ఆ రోజు? అది చెప్తున్నాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా నీ శక్తి లోపము లేకుండా చేయి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా ఎలా చేయమన్నాడు? నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. నీవు పోవు పాతాళమునందు ఏంటంట? ఇక్కడ కొదువు పెట్టినటువంటి పనిని అక్కడ పూర్తి చేస్తావు అనుకొని పోతావేమో, జాగ్రత్త. ఆ ఛాన్స్ ఇక్కడేనా? అక్కడ కూడా ఉందా? ఇక్కడే ఉంది. ఇక్కడే ఉన్నటువంటి దాన్ని నువ్వు మిస్ అయ్యావా? మరి నువ్వు పోయేటటువంటి లోకంలో ఏమున్నది అంటున్నాడు? పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అన్నాడు. జ్ఞానమైనను లేదు. ఎక్కడ లేదు? నువ్వు పాతాల మంది ఇవన్నీ ఏం ఉండవు. ఉన్నటువంటిదల్లా ఒకే ఒక ఛాన్స్, అది భూమి మీదనే. ఆ భూమి మీద మన దాకా వచ్చినటువంటి ఛాన్స్ని మనం ఎంత మాత్రము అవకాశం వచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి? వినియోగించుకో. నీవు పోవు పాతాల మందు ఆ పని ఉండదు. నిజమే. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు? డబ్బులు అనేది సెకండరీ. ఎలాగూ దేవుడు ఇస్తాడు, అది వేరే సంగతి మనకి. ఎందుకంటే మనం ఆయన పనిలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన యావత్తు కూడా చూసుకునే బాధ్యత ఆయనదే కాదండి. అందుకనే విమానం టికెట్ ఎంత ఉందో కూడా చూసేయను నాన్న. అయినా పర్లేదు, అప్ అండ్ డౌన్ 1:30 గంటలు 3 గంటలు రాను పోను సమయం సరిపోతుంది మనకి. ఒక్కరోజు సెలవు పెట్టుకుని సార్ నైట్ ఫ్లైట్ ఎక్కేసి ఆడ దిగేసి ఆ రోజు మళ్ళీ తరగతి చూసేసుకొని మళ్ళీ అదే నైట్ ఎక్కేసి మళ్ళీ చెన్నైలో దిగేసి వచ్చేయచ్చు. ఒక్కరోజు సెలవు సరిపోదు. చూసారా? ఇలా ఆలోచన చేసి ఏ పనైనా కూడా నీ శక్తి లోపం లేకుండా చేయి. ఇబ్బంది లేదు. ఒకవేళ అప్పులు పడతామా అయినా పర్లేదు. చూసారా? ఒక్క తరగతి విషయంలోనే ఇంత చక్కగా ఆలోచన చేయడానికి దేవుడు ఇంత మనసు ఇచ్చినప్పుడు అసలు ఎన్ని తరగతులు ఎగ్గొట్టేసాం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎన్ని తరగతులు ఎగ్గొట్టేసాం ఒక్కసారి ఆలోచన చేయండి. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లైట్లో వెళ్ళిపోవాలా మన స్థానిక సంఘాల మన కార్యక్రమాలకి? మన ఇల్లు ఎంత దూరం ఉంది? మనం ఎంత దూరంలో ఉన్నాం? పోనీ అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆన్లైన్ తరగతి కూడా ఇచ్చేస్తాం. అంటే లైవ్ ఇచ్చేస్తున్నాం కొన్ని తరగతులు అయితే. అయినా కూడా లైవ్లోకి రావడానికి కూడా మనం ఏమైపోతున్నాం అంటే బడలిక, అశ్రద్ధ. వద్దు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏ తరగతి మిస్ అయినా నువ్వు కొదువుగా ఉండిపోతున్నావు. ఒకసారి ఆలోచన చేయి. ఆ కొదువును మళ్ళీ నువ్వు తీర్చుకోలేవు, ఎప్పటికీ తీర్చుకోలేవు. ఒక సంగతి మిస్ అయ్యావని అంటే నువ్వు ఎప్పటికీ దాన్ని తీర్చుకోలేవు, ఎప్పటికీ. ఎందుకంటే ఆ సమయం మళ్ళీ నీకు రాదు. అందుకనే పెట్టినటువంటి టైటిల్ కూడా క్రీస్తు కార్యాలలో నువ్వు కొదువుగా ఉన్నావా, కొదువు లేకుండా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఒకవేళ ఇన్ని రోజులు కూడా మనం కొదువు కలిగి ఉన్నామని అంటే మరి ఎక్కడి నుంచైనా నీ తీర్మానం ఎటువైపు వెళ్ళిపోవాలి ఒక్కసారి ఆలోచన. నీకు ఒక్కటి కొదువుగా ఉందన్నాడు యేసుక్రీస్తు వారు. అతడు మిగులు ధనవంతుడు. ఆ ఒక్కటిని పూర్తి చేసుకోలేక ఏమైపోయాడో తెలుసా? మరొక ధనవంతుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును అన్న పదంలో అక్కడ ఆల్రెడీ ఒక ధనవంతుడు ఏడస్తా పండ్లు కొరకుతూ ఉన్నప్పుడు ఈ ధనవంతుడు కూడా అక్కడికి వెళ్ళాడా? ఇప్పుడు వీళ్ళిద్దరు డిస్కషన్ చెప్పండి ఎలాగుంటుందో. ఇద్దరు పళ్ళు కొరకుంటారు, అది వేరే సంగతి. డిస్కషన్ ఎక్కడి నుంచి వచ్చావు, భూమి మీద ఏ ప్రాంతం నుంచి వచ్చావు, ఏ సంవత్సరం చచ్చిపోయావంటే ఆడు చెప్పుకున్న మాట, అరే అంటే నువ్వు చచ్చిపోయినటువంటి సంవత్సరంలో యేసుక్రీస్తుల వారు మీ ప్రాంతం వాడే కదా. అవునయ్యా, ఆయన దగ్గర పోయాను, మాట్లాడాను, సాష్టాంగ నమస్కారం చేశాను, పరలోకం ఎలా అంటే ఏం చేయాలని అడిగాను.
ఒరే దరిద్రుడుగా నువ్వు కాకపోతే ఇంకెవడురా, నాకంటే చెప్పేవాడు మోసే కాలంలో ఎవడు లేడు. మరి నీకు చెప్పే కాలం స్వయాన ఈ యొక్క మార్గాన్ని తెలిసినటువంటి యేసు దగ్గరికే పోయి నువ్వు అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆ ఒక్కటి చేసేవచ్చు కదా, ఆయన చెప్పిన ఆ ఒక్కటి చేసేవచ్చు కదా. నాకు చెప్పేవాళ్ళకి ఇక్కడికి వచ్చాను, నీకు చెప్పేవాడు ఉండి కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచన చేయండి. ఏ చిన్న కార్యక్రమమైనా కూడా ఎంత గొప్పగా జరిగిస్తున్నామో మీకు తెలుసు కదా. అయినా అలాంటి రోడ్లకు కూడా మనం ఏం చేస్తున్నాం, టయానికి వెళ్ళిపోతే బాగుంటుందిలే, టయానికి రా, ఇబ్బంది లేదు, కాదంటలేదు. కానీ నేను చేయాల్సినటువంటి కార్యక్రమం ఆగిపోతుంది, కొదువైపోతుంది. కొదువైపోతే ఎలాగా, ఏ చిన్న విషయంలో కూడా కొదువు కాకుండా ఉండాలన్నది కదా మన తాపత్రయం. ఒక్కటి కొదువుగా ఉంటేనే పరలోకానికి ఆపేశాడే, ఒక్కటి కొదువుగా ఉందన్నాడు. మరి ఇన్ని కొదువుగా ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్ని కొదువు పెట్టేసావు నువ్వు ఒక్కసారి ఆలోచించి. పోనీ మరలా తిరిగి చేసుకోగలుగుతామా, మరలా రాదు. అందుకని చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా శక్తి వంచన లేకుండా చెయ్యి అని అన్నాడు. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మీరు చేయవలనని క్రీస్తు యొక్క 11, 12 కలిసి ఉంటుంది. అందువలన మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, అదిగో మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును సంపూర్ణము చేయించు. ఎలా చేయమన్నాడు, బలముతో సంపూర్ణము చేయొచ్చు, బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తున్న దశలోనిక స్థానిక సంఘమా. మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు అన్నాడు. బలముతో, విశ్వాస సంబంధమైన ఈ కార్యక్రమాన్ని నువ్వు బలంతో సంపూర్ణం చేయాలి తప్ప బలహీనతతో ఇక కార్యక్రమమే నాది కాదని నువ్వు అనుకుంటే ప్రేమటువంటి వాళ్ళరా చాలా కొదువు ఏర్పడిపోద్ది మన జీవితాల్లో. చేయవలసినవన్నీ పెండింగ్లో పడిపోతాయి. పెండింగ్ మరణించేసేస్తాయి. ఈ పెండింగ్ పడిపోయిన తరగతులన్నీ ఎవరు అటెండ్ అవుతారు? పెండింగ్ పడిపోయినటువంటి డబ్బు అంతా ఎవడిస్తాడు? నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ పెండింగ్ పడిపోయి వెళ్ళిపోయినావే, ఇప్పుడు పరలోకం వస్తుందంటావా? ఒక్కదాని విషయంలోనే కొదువు ఉందా అని అంటేనే అతని పరలోకంలోకి రానివ్వలేదే. మరి ఇన్ని పెండింగ్ల మధ్య మనల్ని తీసుకెళ్ళి పరలోకం, నాకేంటిలే పరలోకం, నాకెందుకు రాదు పరలోకం అని అంటావా? ఎన్ని కొదువు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారు. దేవుని కార్యక్రమాలు ఏ విధంగా జరిగించాలన్న సంగతి గురించి కూడా మనకు ఆలోచన రావట్లేదు. ఇంకా ఎక్కడో కొదువు ఉంది. నేను అందుకనే చెప్తూ ఉంటాను, ఏ తరగతి కొదువు ఉండకూడదు. దేవునికి ఇవ్వాల్సిన ఏ పైసా కూడా నీ దగ్గర ఉంచుకోకూడదు. అది ఆయనదే. ఆయనకు ఏది కూడా నీ శక్తిలో కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చేసి కొదువు లేకుండా ఉండు. కొదువు లేకుండా ఉంటేనే నీకు కలిగినటువంటి ఏ వస్తువు కొదువులో ఉండదు. ఫైనల్గా చెప్పాలంటే అలా లేకుండా చేసేవా ప్రతి వస్తువు కొదువులోకి వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొదువు లేకుండా ఉండు. కొదువు పెట్టుకోవాల్సిన అవసరత ఏది మన జీవితాలను దాకదు. కాబట్టి చాలా సంగతులలో మనం దేవుని విషయాల్లో కొదువు కలిగినటువంటి వారంగా ఉంటే, ఇదిగో ఈ రోజు నుంచి అయినా కొదువు లేకుండా క్రీస్తు యొక్క కార్యక్రమాల్లో మన యొక్క ప్రసన్నత, ముఖ్యంగా చెప్పాలంటే మన శక్తి సామర్థ్యాలు, మనము ఆయనకు ఇవ్వాల్సినటువంటి ధనం విషయం కావచ్చు, మనం ఇంకా ఆయనకు సమర్పించాల్సినటువంటి సమయము, ధనము, మన శక్తి సామర్థ్యాలు, వేటిలో కూడా మనము ఏది కూడా యేసుక్రీస్తు వారి స్థానిక సంఘానికి మనం అచ్చి ఉండడానికి లేదు. ఒకే ఒక దాని విషయం, ప్రేమ విషయంలో తప్ప అంటాడా? ప్రేమ విషయంలో మీరు అచ్చి ఉండాలి, ఇంకా నేను ప్రేమించాలి, ఇంకా నేను దాని విషయంలో మనం అచ్చి ఉండాలి తప్ప మిగిలినటువంటి ఏ విషయాల్లో కూడా మనం అచ్చి ఉండడానికి వీల్లేదు. ప్రేమటువంటి వారు అలా ఉంటామా? అందుకనే కొదువు కలిగి ఉన్నావా, కొదువు లేకుండా ఉన్నావా? ఒక్కసారి మనం పరిశీలించుకొని, ఒకవేళ కొదువు కలిగినటువంటివి చాలా ఉన్నాయనుకుంటే ఇక ముందు నుంచి కొదువు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరం. ఒక్కటి కొదువుగా లేకుండా కూడా చేసుకుంటేనే పరలోకం అనేటటువంటిది మనకు ప్రాప్తిస్తుంది ప్రియమైనటువంటి వారు. కాబట్టి ఆలోచించేయండి, చక్కగా దేవుని యొక్క మాటలు విని వాటిని మన హృదయాల్లో పదిలిపరుచుకొని రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని కొదువు లేకుండా చేసేటటువంటి కార్యక్రమాల వల్లనే
అది మనకు సంభవిస్తుంది, అది దేవుడు మనకు ప్రాప్తిస్తాడన్న సంగతిని మనం మర్చిపోకుండా మన చేతికి వచ్చినటువంటి ఏ పనైనా కూడా శక్తి వంచన లేకుండా చేసేద్దాం. దేవుని యొక్క ఆ పరలోకపు పౌరసత్వాన్ని మనం హక్కుగా భావించి సమృద్ధిగా కలిగినటువంటి వారమై, కొదువులేనటువంటి వారమై ఆ లోకంలో మన యొక్క ప్రవేశం జరగాలని కోరుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను, నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ మాటల పట్ల లక్ష్యం ఉంచడానికి నీ బిడ్డలు నానా ఇదిగో ఆసక్తిగా ఇప్పటి వరకు విన్నటువంటి సంగతులలో మా హృదయాల్లో వాటిని పదులుపరుచుకొని విని మాత్రమే వెళ్ళిపోకుండా విడిచిపెట్టకుండా విన్నటువంటి వాక్య ప్రకారం మేము ప్రవర్తించే వారమై ఉండి మా జీవితాల్లో స్థానిక సంఘం కొరకు మీరు మీ కుమారుని ద్వారా చిందించినటువంటి ఆ రక్తానికి తగినటువంటి కార్యక్రమాలను మేము ఎటువంటి కార్యక్రమాల్లో కూడా మేము కొదువులేనటువంటి వారంగా ఉండున్నట్లుగా సహాయం చేయండి. ప్రతి కార్యక్రమంలో మా ప్రసన్నత నానా ఇదిగో మా యొక్క ప్రజెంటేషన్ ఉండున్నట్లుగా సహాయం చేయండి. నాన్న ఇదిగో మా జీవితాల్లో చాలా వాటిని మేము కొదుగులేనటువంటి వాటిగా చేసేస్తున్నాం. నాన్న కనికరించి కాపాడి జరిగిపోయినటువంటి వాటి విషయంలో మమ్మల్ని ఎంచక, దోషులుగా ఎంచక, నాన్న జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో ఇక ముందు కూడా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము మిస్ కాకుండా, ఏ ఒక్క ధనం కూడా అది మీకు ఇవ్వాల్సినటువంటి ధనం విషయంలో కూడా మమ్మల్ని మేము ఎన్నోసార్లు మేము నాన్న ఇదిగో వెనక్కి తీసేసుకున్నాం. అలాంటి కార్యక్రమాలు మా జీవితాల్లో జరగకుండా మాకు మీరు అనుగ్రహించినటువంటి శక్తి సామర్థ్యాలు మీ కుమారుని రాజ్య వ్యాప్తి కొరకు మేము ఉపయోగపడే కార్యక్రమాలు జరిగించేలాగా మాకు సహాయం చేసి మేము మరణించే లోపు ఏ కుదువు లేనటువంటి వారంగా మీరు అప్పగించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని సంపూర్ణంగా నెరవేర్చేటటువంటి బిడ్డలంగా ఈ లోకంలో మేము ఉండున్నట్లుగా సహాయం చేసి నడిపించమని, ఏదైనా దీవెలతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనను మరక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.